చూస్తుంటేనే నోరు ఊరుతోంది. నిజంగా అంత బాగున్నాయి ఈ చికెన్ లెగ్ పీస్లు ఫ్రై అయితే. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇలా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చేస్తున్నానండి. దానికోసం ఒక 8 వరకు చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాము. అలాగే వీటిని మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్నర కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే నేను వేసుకుంటున్నానండి. మంచి రంగు వస్తుంది. ఇది మా ఇంట్లో పట్టించిందనమాట. అలాగే దీంట్లోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎటువంటి కలర్స్ యూజ్ చేయట్లేదండి, ఆర్టిఫిషియల్ కలర్స్. మన కలర్ అంతా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్తోనే వచ్చేస్తుంది. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకూడదు కూడా, హెల్త్కి మంచిది కాదు. అలాగే లైట్గా పసుపు వేసుకోవాలండి, ఎందుకంటే ముక్కలు ఎర్రగా కనిపించాలి కాబట్టి లైట్గానే పసుపు వేసుకోవాలి. అలాగే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. అలాగే దీంట్లోకి నేనైతే కొద్దిగా గార్లిక్ పౌడర్ని అలాగే ఆనియన్ పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి. ఇవి 2 అడిషనల్ ఫ్లేవర్ వస్తాయండి, అందుకనే నేను వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆనియన్ పౌడర్ని వేసుకున్నాను. ఇది మనకు రెడీమేడ్గా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుందండి, ఇలా బాటిల్స్లో వస్తాయన్నమాట. అలాగే గార్లిక్ పౌడర్ని కూడా నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. లేదంటే కాస్తైనా వేసుకోవచ్చు, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి. కానీ ఇది అన్నది అడిషనల్ ఫ్లేవర్. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని పెరుగు కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ కూడా ముక్కకు మంచిగా పట్టాలన్నమాట. మీరు ఈవినింగ్ స్టార్టర్ లాగా తినాలి అనుకుంటే మాత్రం దీన్ని మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. ఈవినింగ్ వరకు మంచిగా మసాలాలన్నీ కూడా ముక్కకు పట్టి ముక్క చాలా బాగా టేస్టీగా వస్తుంది. అప్పటిదప్పుడు మనం కలిపి చేసే కంటే కూడా ఇలా మ్యారినేట్ చేసి ఒక 2-3 గంటలు చికెన్ని వదిలిపెట్టేస్తే దానికి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా మ్యారినేషన్ అంతా చేసిన తర్వాత మీరు డీప్ ఫ్రీజర్లో కాకుండా నార్మల్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఒకవేళ టైం తక్కువగా ఉంటే అట్లీస్ట్ 1 అవర్ అన్నా దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే ముక్కకు అన్ని మసాలాలు పర్ఫెక్ట్గా పడతాయి అన్నమాట. నేను వీటిని పిల్లలకు లాలీపాప్స్ షేప్లో రావాలి అని ఈ లెగ్ పీస్లు అనేది ఇలా పైకి అయితే కట్ చేపించి ఇలా పైకి వచ్చేలాగా చేసుకున్నానండి. వీటిని లోపల వైపు కూడా మసాలా అంతా అంటేలాగా పెట్టేసుకోవాలి, ఎందుకంటే లాలీపాప్ షేప్లో ఉంటే పిల్లలకి నచ్చుతుంది. ఇలా చేతిలో పట్టుకొని ఈజీగా తింటారు అని చెప్పి నేనైతే ఇలా చేపించానమాట. ఇప్పుడు వీటిని నేను మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి అలా మసాలా అంతా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈవినింగ్ నేను వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఎక్కువసేపు మ్యారినేట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనం వీటిని ఫ్రై చేసే ముందు కొద్దిగా నిమ్మరసం పిండేసుకోవాలండి. ఫ్రై చేసే ముందే చేసుకోండి ఇలా నిమ్మరసం అన్నది, అప్పుడే మంచి ఫ్లేవర్. అలాగే ఫ్రై చేసే ముందు కూడా నేను ఇలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా కొద్దిగా కార్న్ఫ్లోర్ పౌడర్ని కూడా ముందే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఎక్కువసేపు మ్యారినేట్ చేసే కంటే ఇలా ఫ్రై చేసే ముందు నిమ్మకాయ, చికెన్ మసాలా అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసామంటే మంచిగా ఉంటుందన్నమాట. అలాగే కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. మసాలా అలాగే ఈ కార్న్ఫ్లోర్ అన్నది ముక్కకు మంచిగా పడుతుందండి, పట్టి క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేయాలండి. నేను ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మెల్లిగా హై ఫ్లేమ్లోకి పెట్టి మళ్ళీ తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చేసానండి. ఇలా ఫ్లేమ్ అన్నది అడ్జస్ట్ చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే లోపలి వరకు కూడా మనకు చికెన్ ముక్క అన్నది వేగుతుందండి. అలా వేగితేనే మనకు బాగుంటుందన్నమాట. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే పైనంతా వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది చికెన్. అలా కాకుండా ఉండడానికి ఇలా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకొని తర్వాత హై ఫ్లేమ్ చేసేసుకుంటే
క్రిస్పీనెస్ అన్నది మంచిగా తెలుస్తుంది. అలాగే ముక్కలు వెయ్యగానే మనం స్పూన్ పెట్టకూడదండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, దానికి మసాలా అంతా ముక్కకు అలాగే ఉంటుంది. లేదంటే మనం వెంటనే స్పూన్ పెట్టేస్తే స్పూన్కి అంటేసుకొని మసాలా అంతా చెడిపోతుందండి. అందుకని ఇలా వేసి అన్ని వైపులా కాల్చేసుకొని తీసేసి టిష్యూ పేపర్ వేసిన పేపర్లో వేసుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. తర్వాత ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకొని తింటే అద్దిరిపోతుందంతే. ట్రై